శివం వ్యాధ శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు కుజుడు యొక్క సంచారం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కుజుడు నీచ స్థితి నుండి బలంతో సింహరాశిలో ప్రవేశిస్తున్నాడు. అక్కడితో ఆకుండా సింహరాశిలో కేతువుతో కలిసి సప్తములో ఉన్న రాహువుని, అష్టములో ఉన్న శనీశ్వరుని కూడా విశేషంగా చూస్తున్నాడు, యాక్టివేట్ చేస్తున్నాడు. అలాగే శనీశ్వరుడు రవి మీద దృష్టి పెట్టాడు. 3వ ఇంట్లో ఉన్న రవి మీద, అంటే వృషభంలో రవి మీద విశేషమైన దృష్టి పడడమే కాకుండా సింహభావంతో విశేషంగా ధనురాశిని చూస్తున్నాడు. అలాగే బృహస్పతి కూడా ధనురాశిని చూసుకుంటాడు. ఈ లోపల మనం చూసుకుంటే 15వ తారీఖు నుండి రవి మిథున రాశిలో ప్రవేశిస్తాడు. కాబట్టి అప్పుడు మృగశిర నక్షత్రం మీద దగ్గర అవుతాడు గురుగ్రహాన్ని. కాబట్టి గురుడు అస్తంగతుడవుతాడు. అంటే రవి యొక్క ప్రభావంతో, కాంతి ప్రభావంతో గురు యొక్క బలం అనేది కొంతవరకు తగ్గుతుంది. అంటే మనకున్న ఈ 9 గ్రహాల్లోని గురుడు శుభగ్రహం. అటువంటి శుభగ్రహానికి అస్తగంత పట్టినప్పుడు ఏంటంటే ఒక మంచి చెడు చెప్పేవాడు, జ్ఞానము విజ్ఞానము అజ్ఞానానికి వ్యత్యాసం చెప్పేవాడు, మార్గం చూపించేవాడు. అలాగే ఈ 9 గ్రహాలని న్యూట్రలైజ్ చేస్తూ ప్రాపర్గా హ్యాండిల్ చేసేవాడు. ఎవరు ఎంత పాలు వ్యవహారం నడపాలి, కొంచెం అటు ఇటు బ్యాలెన్స్ అయినా కంట్రోల్ చేసేది బృహస్పతి. జాతకంలో ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా అది చాలా ఇంపార్టెంట్. బృహస్పతి బాగుంటే ఆల్మోస్ట్ ఎటువంటి జాతకుడికైనా ఎక్కడో చోట మళ్ళీ లిఫ్టింగ్ అనేది జరుగుతుంది. అటువంటి బృహస్పతి కొంచెం అస్తంగతుడు అవుతాడు. అంటే రవి దగ్గరికి రావడంతో ఏంటంటే రవి యొక్క తేజస్సు ముందు గురువు యొక్క బలాన్ని కొంత క్షీణిస్తుంది. అంటే ఒక న్యాయపరమైన విధానం మాట్లాడాలంటే మాట్లాడడానికి కావాల్సినంత బలం ఉండదు. ఒక జస్టిస్ చేయాలంటే జస్టిస్ కావాల్సినంత బలం ఉండదు. అంటే ఇంటి యజమాని లేనప్పుడు, స్కూల్లో క్లాస్ టీచర్ లేనప్పుడు, అలాగే ఒక పెద్ద కంపెనీలో CEO ఊళ్ళో లేనప్పుడు అనుకోండి, టీమ్ మేనేజర్ లేనప్పుడు అనుకోండి, అక్కడ ఉన్న మిగిలిన వాళ్ళందరూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏ విధంగా వ్యవహరిస్తారో, చెడ్డవాడు చెడ్డగాను, మంచివాడు మంచివాడు ఎలా చేస్తాడు, అలాగా ఈ బృహస్పతి యొక్క స్ట్రెంగ్త్ ఎప్పుడైతే తగ్గుతుందో ఈ టైంలోని ఈ కుజుడి యొక్క బలం పెరగడము, కుజుడు అష్టమ భావంతో శనీశ్వరుని విశేషంగా చూడడము, యాక్టివేట్ చేయడం శనీశ్వరుని. అలాగే శనీశ్వరుడు చాలా మీనరాశి, సముద్ర తీరం మీనరాశి ఉన్నాడు. కాబట్టి ఈ కంజంక్షన్స్ వలన ఏంటవుతుందంటే విపరీతమైన వైపరీత్యాలకి కారణం అవుతాయి. సముద్రంలో, మీనం అంటే సముద్రంలో, అంటే సముద్రం అంటే వాతావరణంలో మార్పు రావడము, విశేషంగా నేచురల్ కెలామిటీస్ జరగడం, నదికి సంబంధించిన నేచురల్ కెలామిటీస్ అనుకోండి ఉత్తర భాగంలో. అలాగే కుజుడు అగ్నితత్వం గలవాడు కాబట్టి అగ్ని, కుజుడు వాడు ఎవడంటే సైనికుడు. అంటే ఇక్కడ రాహు అంటే ఇక్కడ ఎవరంటే టెర్రరిస్టుతో సమానంగా చూపిస్తాం. సో కుజుడి దృష్టి రాహు మీద పడిందంటే సైనికుడి దృష్టి టెర్రరిస్ట్ మీద పడింది అర్థం. మనకి అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇటువంటి పరిస్థితులు ఏమవుతుంది అంటే మళ్ళా ఈ యుద్ధ వాతావరణము, ఇప్పుడు ఆతంకవాదుల మీద యుద్ధం చేయడము, అలాగే టెర్రరిస్టులు విజృంభించడము, దాని మీద మనం వాళ్ళని విశేషంగా వాళ్ళని బంధించడానికి చేసే ప్రయత్నాలు చేయడము, హతమర్చడము, అటువంటి యుద్ధాలు. అలాగే చుట్టుపక్కల ఉన్న దేశాల్లో కూడా చిన్న చిన్న దేశాలన్నీ కూడా విజృంభించి పెద్ద దేశాల మీద యుద్ధం చేయడం. మీరు చూస్తున్నాను, ఆల్రెడీ యుక్రెయిన్ ఒక 4 రోజుల క్రితం రష్యా మీద తిరగబడింది. తిరగబడడానికి అంత బలం ఏమిటో మనకు తెలియదు, కానీ చిన్న దేశం తిరిగింది. అలాగే పాకిస్తాన్లో చిన్న దేశమైనటువంటి స్టేటు పాకిస్తాన్ ఇంటర్నల్గా తిరగబడుతోంది, వణికించేస్తుంది పాకిస్తాన్ని. అలాగే చిన్న దేశాల్లో ఒక విప్లవాత్మకమైన ఆలోచనతో యుద్ధం చేయడం, అంటే గెలుస్తామా ఓడిపోతామా అని కాకుండా ఇవన్నిటికీ జరగడానికి కారణం ఈ కుజుడు రాహు మీద దృష్టి పెట్టడం, అది శని మీద విశేషంగా పెట్టడం. ఈ కాంబినేషన్స్ అన్ని యుద్ధ వాతావరణానికి అనుకూలమైన వాతావరణం. అంటే మనకు జూన్ 6 నుండి మొదలవుతుంది, తెల్లారితే 6వ తారీఖు నుండి మొదలవుతుంది, 10వ తారీఖు నుండి ఇంకొంచెం విజృంభిస్తుంది. ఈ వాతావరణం పూర్తిగా మనం చూసుకుంటే వచ్చే నెల 10వ తారీఖు వరకు దీని ప్రభావం చూపిస్తుంది. అక్కడ నుండి కొంచెం కంట్రోల్లోకి వస్తుంది. సో ఇలా జరుగుతున్నప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు. మళ్ళీ ఈ కుజుడు విశేషమైన దృష్టి వృశ్చిక రాశి మీద పడింది. వృశ్చిక లగ్నం మీద ఎవరంటే వాళ్ళ మీద పడింది రాశి మీద. మన దేశ ప్రధాని గారు యొక్క వృశ్చిక రాశి మనకు తెలిసిందే కాబట్టి దాని మీద కూడా దృష్టి పడింది. అంటే కుజుడికి విశేషమైన దృష్టి వృశ్చిక రాశి మీద పడుతోంది, అలాగే కుంభరాశి మీద పడుతోంది, అలాగే మీనరాశి మీద పడుతోంది. బలంతో ఉన్న కుజుడు యొక్క దృష్టి పడుతోంది. ఈ నీచంతో ఉన్న వాడికి బలంతో ఉన్న వృశ్చిక రాశి వాళ్ళు కూడా మళ్ళీ బలోపేతం అవుతారు, మొండిగా తయారవుతారు. సో మన దేశ ప్రధాని మోదీ గారు కూడా కొంచెం బలంగా స్ట్రాంగ్ అవుతారు, మొండిగా తయారవుతారు. రెడీ అంటే నేను రెడీ అంటారు. ఆ రెడీ అనడంలోని ప్లానింగ్, ప్రోగ్రామింగ్, గోల్ థీమ్ ప్రాపర్గా లేకపోతే
ఒక్కొక్కసారి మన మీద చిన్న దేశమైన వాళ్ళు కూడా యుద్ధానికి, అంటే యుద్ధం అనేది ఒక రకంగా చేస్తారు, టెర్రరిజం అనేది ఒకలా చేస్తారు. ఈ రాహు మీద కుజుడు దృష్టి పడుతుంది కాబట్టి అది టెర్రరిజం కింద లెక్క వస్తుంది. అంటే ఎక్కడి నుండి యుద్ధం చేస్తారో అని తెలియదు, ఓ ప్లానింగ్ లేకుండా వాళ్ళు యుద్ధం చేస్తారు. అటువంటి అప్పుడు మనం వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. సో అటువంటి యుద్ధాన్ని కూడా మనం చూసే సమయం వచ్చింది కాబట్టి అస్ట్రాలజికల్గా చెప్తున్నాం. ఇలా భయపెట్టించడం కాదు, ఉన్నది చెప్పాలని చెప్తున్నమాట. ఇప్పటివరకు మనం ఇలా చెప్పినవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ ప్రభావం ఎలాగుంటుందో చెప్తున్నాను. నిజంగా మనం ప్రయాణాలు చేసేటప్పుడు ఫ్లైట్స్లో కానీ కొంచెం అత్యవసర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని ప్రయాణాలు అవసరం ఉంటే వెళ్ళడం, లేకపోవడం ఇలా చేసుకుంటూ వెళ్ళడం చాలా మంచి పనిగా చెప్పడానికి అవకాశం ఉంది. తీసుకుంటే నిర్ణయాలు కూడా అధికారులు తీసుకుంటారు. కుజుడు అంటే మిలిటరీ, అంటే ఫోర్స్. కుజుడు అంటే దేశ ప్రధాని, కుజుడు అంటే ప్రెసిడెంట్. ఆ ప్రెసిడెంట్ ఆ పోస్ట్కి వెళ్ళాడంటే కుజబలం ఉంటేనే అవుతాడు. ఈ కుజుడు నీచం ఉన్నప్పుడు జరిగిన వ్యవహారానికి, కుజుడు బలంగా ఉన్నప్పుడు వ్యవహారానికి చాలా తేడా ఉంటుంది. చాలా కూడా విమర్శ చేశారు, యుద్ధం మధ్యలో అయిపోయింది ఏంటి, టెర్రరిస్ట్ని కొడుతున్నారు, మధ్యలో అయిపోయారేంటి. మనం ఇంకొక 2 రోజులు కానీ చేసి ఉంటే పాకిస్తాన్ మొత్తం పోయేది కదా అని. అక్కడ కావాల్సినంత బలం ఏదైతే ఉందో ఆ బలం అనేది కుజుడు నీచపడ్డాడు కాబట్టి అది కొంచెం నిదానంగా జరిగిందని చెప్పడానికి అవకాశం ఉంది. ఇప్పుడు కుజుడు బలవంతుడయ్యాడు. దేశానికి సంబంధించిన చక్రం తీసినా కూడా అందులో కూడా కుజుడు బలంగానే ఉన్నాడు. ఇప్పుడు 6వ తారీఖు నుండి ఉన్నప్పుడు ఏంటవుతుందంటే కుజుడు తీసుకున్న నిర్ణయం చాలా ఫోర్స్గా ఉంటుంది. ఈ ఫోర్స్ డైరెక్ట్గా యుద్ధం చేయాలని చేసే ప్రయత్నాలు చేస్తుంటే వాడు ఇండైరెక్ట్గా యుద్ధం చేయడానికి చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. వాళ్ళు నష్టం చేస్తే చాలు ఆనందపడిపోతారు. మనం యుద్ధం చేసి టెర్రరిజాన్ని ఆపగలిగితే బాగుండి మనం అనుకుంటాం. నష్టం చేయాలనుకున్నప్పుడు ఎక్కడైనా వాళ్ళు నష్టం చేయొచ్చు, మనం గొడవ చేస్తాం అన్నమాట. అంతేగా వాళ్ళు తీసుకుంటున్న ప్లానింగ్ అన్నది మనం ఐడెంటిఫై చేయలేం. సరే, దానివల్ల పెద్ద నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాహు మీద కుజుడు దృష్టి పడింది అని అంటే 100% అది ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆతంకవాది మీద ఒక మిలిటరీ వాడి యొక్క దృష్టి పడినంత భావన కలిగిస్తుంది. సో మన వాడు దృష్టి పడింది అంటే వాడు ఏదోలా తప్పించుకోవడానికి ఇంకేదైనా అలవాటు పని చేయొచ్చు. సో ఇటువంటి పరిణామాలు ఉన్నాయి కాబట్టి ఈ పరిణామాల నుండి బయటకు పడాలి దేశం అంటే, సస్యశ్యామలంగా ఉండాలి అంటే సనాతన ధర్మే శరణ్యం అంటాం. ధర్మాన్ని నిలబెట్టడానికి పూర్వకాలంలో ఆది శంకరాచార్యులు వారు భారతదేశాన్ని 4 మూలల 4 పీఠాలను ఏ విధంగా అయితే ఏర్పాటు చేశారో ప్రతి చోట యజ్ఞయాగాలు జరుగుతూ లోక కళ్యాణార్థం కృతువులన్నీ చేసుకుంటూ వెళ్తే ధర్మస్థాపనకి భారతదేశానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది, మానవాళికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. కాబట్టి ఇటువంటివన్నీ చేయడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ ప్రజానాయకులు కానీ, ప్రధానమంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, అంటే అధికారం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి ప్రక్రియల్ని లోక కళ్యాణార్థం చెప్పుకుంటూ చేయగలిగితే అది చాలా అద్భుతంగా మనకు దాని ప్రభావం ఇటువంటి గ్రహ యొక్క, అంటే గురువు యొక్క బలం కానీ ఉంటే కొంతవరకు ఈ గ్రహాల కంట్రోలింగ్ బాగుండేది. గురువు కూడా వీక్ అయిపోయాడు కాబట్టి దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి యుద్ధం అనేది జరుగుతుంది, ప్రకృతిలో వైపరీత్యాలు జరుగుతాయి. కాబట్టి వాటిని ఒక ప్రకృతిని కూడా కంట్రోల్ చేయాలంటే మనం యజ్ఞయాగాలు చేయాలి, ఋతువులు చేయాలి. అలా మనం చేసుకుని వెళ్ళగలిగితే కొంత నష్టాన్ని మనం భర్తీ చేయడం జరుగుతుంది. అసలు మనకు ఈ విశ్వావసునామ సంవత్సరం ఆరంభంలోనే మేషలగ్నమై ఉండి వ్యయస్థానంలో ఈ గ్రహ కూటమి ఏదైతే మనకు వచ్చిందో 12 ఇంట్లో ఒక అతి సామాన్య వ్యక్తి ఆ సమయంలో పుట్టినప్పుడు 12 ఇంట్లోని గ్రహాలు ఉంటే, డెఫినెట్గా మేషలగ్నం కానీ పుట్టి ఉంటే ఆ రోజు 12 ఇంట్లోని గ్రహాలు ఉంటే ఎన్నో రకాల వైపరీత్యాలు మనం చెప్తాం. ఒక పని జరగాలన్నా ఎంతో కష్టపడితే కానీ ఒక మంచి పని జరగదు, నష్టం ఎన్నో రకాలుగా జరుగుతుంది. అదేవిధంగా మ్యాజికల్ లాసెస్ ఎక్కువ జరుగుతాయి, రాహు కూడా ఉన్నాడు కాబట్టి. సో ఈ రకంగా మనం అది పంచమాధిపతి వ్యయంలో ఉండడం, అది కూడా ఒక రకంగా చెప్పాలి విపరీతమైన నష్టాన్ని, అగ్నితత్వం గల రవి ఉండడం, బర్నింగ్ చేసేస్తాడు. ఇలా రకరకాలుగా భయాందోళన కలిగి చేసే విషయాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్పి ఇబ్బంది పెట్టడం కాదు కానీ, బట్ ఇటువంటి గ్రహస్థితులు వచ్చినప్పుడు దాన్ని కూడా మనం తలుచుకోవాలి. ఒకసారి తలుచుకుని ఈ సంవత్సరం అంతా కూడా ఏంటంటే అధికారం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అధికారాన్ని కొంత ధర్మస్థాపన కోసమని, సనాతన ధర్మాన్ని నిలబెట్టడం కోసం అని చెప్పి చేసే కొన్ని పనులు కానీ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా మన భారతదేశానికి ఎటు కీడు జరగకుండా సస్యశ్యామలంగా ఉంటూ ప్రజలందరూ రాజమార్గంలో రాజకీయం పొందగలుగుతారని చెప్పగలుగుతాం. శుభం బియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.